కెమికల్ పీల్ అనేవి ఆ లోషన్స్ సొల్యూషన్స్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్. సపోజ్ అందులో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు సాలిసిలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, జెస్నస్ అని ఇలా రకరకాల పీల్స్ ఉంటాయన్నమాట. అయితే ఒక్కొక్క పీలు ఒక్కొక్క న్యాచురల్ సబ్స్టెన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సపోజ్ సాలిసిలిక్ యాసిడ్ అయితేనేమో షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్, అలాగే మాండలిక్ యాసిడ్ ఏమో ఆల్మండ్స్ నుంచి, తర్వాత ఏమో చాక్లెట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. లాక్టిక్ యాసిడ్ అయితే ఫర్మెంటెడ్ మిల్క్ నుంచి, ఇలాగా ఒక్కొక్క న్యాచురల్ సబ్స్టెన్స్ నుంచి ఒక్కొక్క పీలు ఎక్స్ట్రాక్ట్ చేసి యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని పేషెంట్ని, అంటే పేషెంట్కి ఏ కండిషన్ ఉంది, వాళ్ళకి అవసరం అవుతుందా లేదా, ఇలా ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ చేసి కెమికల్ పీల్ చేయడం వల్ల చాలా వరకు ఉపయోగపడుతుందన్నమాట. అయితే కెమికల్ పీల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే సూపర్ఫిషియల్ అని, అంటే ఓన్లీ పై లేయర్ స్ట్రాటమ్ కార్నియం డెడ్ లేయర్ని తీస్తే కనుక అది సూపర్ఫిషియల్ పీల్. అలా కాకుండా మిడ్ డెర్మిస్ అప్ టు పాపులరీ డెర్మిస్ వెళ్తే మీడియం డెప్త్ పీల్స్ అంటాం అనమాట. అలా కాకుండా రెటిక్యులర్ డెర్మిస్ అంటే బాగా డీప్ డెర్మిస్లోకి వెళ్ళేట్టుగా చేస్తే, పెనిట్రేట్ అయ్యేట్టుగా చేస్తేనేమో అది డీప్ పీల్స్ అంటాం. ఇందులో చాలా రకాల యాసిడ్స్ వాడతాం అనమాట. సాలిసిలిక్ యాసిడ్ అయితే పింపుల్స్కి, తర్వాత కొంచెం గ్లో రావడానికి అయితే లాక్టిక్ యాసిడ్, అలాగే ఎక్సెస్ ఆయిలీనెస్ ఉంటే సాలిసిలిక్ యాసిడ్ కానీ మాండలిక్ యాసిడ్ కానీ రెటినాల్ పీల్స్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా డ్రైనెస్ ఉంటే కొంచెం హైడ్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి హైలోనిక్ యాసిడ్ అవి యాడ్ చేసి ఇలా రకరకాల కాంబినేషన్స్ పర్మిటేషన్స్ ఉంటాయన్నమాట. అయితే కెమికల్ పీల్స్ ఏంటంటే అందరికీ అవసరం ఉండదు. ఇండికేషన్ని బట్టి ఆ పేషెంట్కి ఏ కండిషన్ ఉంది, పీల్స్ అవసరం పడుతుందా లేదా అని మనం అసెస్ చేసి డిసైడ్ చేస్తాం అన్నమాట. పీల్స్ చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా ప్రైమింగ్ అని చేస్తాం. ప్రైమింగ్ అంటే ఏంటంటే హైడ్రోక్వినాన్ కానీ, లేకపోతే కోజిక్ యాసిడ్, ఆర్బిటిన్, లేకపోతే సమ్టైమ్స్ స్టిరాయిడ్ ప్రిపరేషన్స్ అవసరమైన పేషెంట్స్లో అవి ఒక 2-3 వీక్స్ పీల్ ప్లాన్ చేసుకున్నప్పుడు 2-3 వీక్స్ ముందు ఈ ప్రైమింగ్ ఏజెంట్స్తోని ప్రైమింగ్ చేయడం వల్ల ఆ స్కిన్ పైన ఉన్న ఎక్కువ థిక్ పిగ్మెంటేషన్ పోయి రెసిస్టెంట్ పిగ్మెంటేషన్ మనం ఏదైతే ఫ్యూచర్లో పీల్ చేయాలనుకుంటున్నామో ఆ పీల్ బాగా పనిచేస్తుంది అనమాట. దానివల్ల పీల్ ఇమ్మీడియట్గా చేసే కంటే ప్రైమింగ్ చేసినాక పీల్ చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట. ఇంకా పీల్స్లో చాలా రకాలు ఉంటాయి అనుకున్నాం కదా, అలాగే ఇండికేషన్స్ కూడా ఏంటంటే సపోజ్ యాక్నీ పేషెంట్స్ ఉంటారు, అంటే మోడరేట్ టు సివియర్ యాక్నీ పేషెంట్స్ ఉన్నప్పుడు, అంటే పింపుల్స్ పేషెంట్స్ ఉన్నప్పుడు అది సాలిసిలిక్ యాసిడ్ చేస్తాం అనమాట. సాలిసిలిక్ యాసిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పోర్స్ ఏవైతే బ్లాక్ హెడ్ అండ్ వైట్ హెడ్ స్టేజ్లో ఉన్నవి మైక్రో కామెడాన్స్ అంటాం, అవి ఓపెన్ అప్ అయ్యి కెరటోలైటిక్ యాక్షన్ వల్ల అది పీలు పెనిట్రేట్ అయ్యి సాలిసిలిక్ యాసిడ్ ఆ బ్లాక్ హెడ్ వైట్ హెడ్ స్టేజ్ నుంచి ప్రాపర్ పింపుల్ ఫామ్ అయిపోయి హీల్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత సాలిసిలిక్ యాసిడ్ ఆయిలీనెస్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి పేషెంట్ ఆయిలీ స్కిన్ ఉన్న పేషెంట్స్లో ఆయిలీనెస్ కూడా తగ్గి ఫేస్ బాగుంటుందన్నమాట, నార్మల్ స్కిన్కి వస్తుంది. అలాగే సపోజ్ మెలాస్మా అంటే మంగు మచ్చలు ఉన్న పేషెంట్స్కి ఏదర్ 35-50% గ్లైకోలిక్ యాసిడ్, లేకపోతే మైల్డ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ TCA ట్రైక్లోరైస్టిక్ యాసిడ్ పీల్స్ ఇలాంటివి చేయొచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది చర్మం కొంచెం రింకిల్స్ ముడతలు పడుతుంది, లేకపోతే డ్రై అవుతుంది అంటాం అనమాట అని వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే గ్లైకోలిక్ లేకపోతే మాండలిక్, లాక్టిక్ యాసిడ్ ఇలాంటివి యాడ్ చేయడమో లేకపోతే దాంతో కాంబినేషన్ పీల్స్ చేయడమో జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక కామన్ ఇండికేషన్ అంటే పిగ్మెంటేషన్. సపోజ్ పింపుల్స్ తగ్గుతాయి, పింపుల్స్ తగ్గినాక కొంతమంది గిచ్చడం వల్ల లేకపోతే వాటంతట అవే మచ్చలు పడిపోతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా పీల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కెమికల్ పీల్స్ అనేది ఎప్పుడు క్వాలిఫైడ్ స్కిన్ స్పెషలిస్ట్ చేస్తే సేఫ్గా ఉంటుందన్నమాట. కాకపోతే పీల్ చేయించుకున్నాక జాగ్రత్తలు తీసుకోవడాన్ని బట్టి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి.